హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి చాలా వరకు లేడీస్‌కి బట్టలు, లేకపోతే జ్యువెలరీ, ఇంకేమన్నా థింగ్స్ అంటే అలాంటివి షాపింగ్ చేయాలన్నా, లేకపోతే ఎవరితో అన్నా వెళ్ళి అవి చూడాలన్నా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు వీటన్నిటిలో కన్నా కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ బేకింగ్ మెటీరియల్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అసలు ఎంత ఆనందం అంటే, నాతో వచ్చిన మా వారికి కానీ, పిల్లలకి కానీ పిచ్చ బోరేస్తదనమాట. వాళ్ళకి వాటి గురించి ఏమీ తెలీదు కాబట్టి, నాకు ఎంత మంచి కలెక్షన్ అంటే ఎంత కలెక్షన్ ఉంటే అంత హ్యాపీగా అనిపిస్తది. అసలు ఆయన అంటారు, "ఇంత హ్యాపీనెస్ వస్తదో నీ ఫేస్‌లో బేకింగ్ రిలేటెడ్‌గా ఏమన్నా చూస్తే" అనేసి. మాకేమో బోరేస్తది. ఇన్నిన్ని అవర్స్ వెయిట్ చేయాలి అని అంటే, నాకసలు టైమే తెలీదు. ఏం వస్తున్నాయి, ఇది ఎలా యూజ్ చేయాలి అనేసి నేను కొన్నవే గాకుండా, పక్కన వాళ్ళు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళ బాస్కెట్ వైపు కూడా చూస్తుంటాననమాట. ఏమైనా కొత్త థింగ్స్ ఉన్నాయా అనేసి. అలాంటిది 3 ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అవెన్ కోసము. ఇది పెద్ద హెవీ కాస్ట్ ఏమి ఉండదు కానీ, మరి ఎందుకో దీన్ని నేను కొనలేకపోయాను. ఫస్ట్ నేను అనుకున్నదేంటంటే, ఏదైనా సరే నాకొచ్చిన మనీతోనే నేను తీసుకొని కొనుక్కోవాలి అని అనుకున్నాను. అంటే ఇంట్లో ఎవరి హెల్ప్ లేకుండా నేను కేక్స్ అలా చేస్తున్నాను కదా! దాని మీద వచ్చిన మనీతోనే తీసుకోవాలి అనేసి అనుకున్నాననమాట. నేను స్టిచ్చింగ్ మిషన్ కొనుక్కున్నప్పుడు కూడా ఫస్ట్ మా వారి దగ్గర నుంచి తీసుకున్నాను. అది తీసుకోవడానికి నాది సింగర్ 225 ఉంది కదా! స్టిచ్చింగ్ మిషన్ అది కొనుక్కున్నప్పుడు. తర్వాత నాకేంటంటే ఆ స్టిచ్చింగ్ మిషన్ కొనుక్కొని దాని మీదే నేర్చుకున్నాక బట్టలు స్టిచ్ చేసినప్పుడు వాటి మీద కొంచెం కొంచెం అమౌంట్ వస్తది కదా! అదంతా తిరిగి మా వారికి ఇచ్చాననమాట. ఆయన ఉండి, "ఎందుకు ఇలాగా నిన్ను కొనిచ్చే రెస్పాన్సిబిలిటీ నాది కదా!" అన్నా కూడా నాకెందుకో మనసు ఒప్పుకోలేదు. నేనే తీసుకోవాలి, నేను యూజ్ చేసే ఏ థింగ్స్ అయినా అనేసి. అంటే ఇలాగా నేను వర్క్ చేసే ఏ థింగ్స్ అయినా సరే అనేసి. అలాగా మెల్లిమెల్లిగా వచ్చిన అమౌంట్ కొంచెం అలా వచ్చినప్పుడు ఒక 1000 చేసి అలా ఇచ్చి స్టిచ్చింగ్ మిషన్‌కి సంబంధించిన దానికైతే అమౌంట్ పే చేశాను. ఇది కూడా ఎప్పటినుంచో నా మనీతోనే కొనుక్కోవాలనుకున్నా. ఇది పెద్ద ఎక్స్‌పెన్సివ్ కాకపోయినా, మనీ వస్తున్నా గానీ నేను ఇంట్లోకి వాడడమో, లేకపోతే ఇంకా బేకింగ్ మెటీరియల్ వాడడమో ఏంటంటే, ఈ అవెన్ లేకపోయినా స్టవ్ మీద చేయగలుగుతున్నాను కదా అన్నట్లుగా. కాకపోతే మనసులో చాలా ఉండేది, ఎప్పుడు కొంటాను, ఎప్పుడు కొంటాను అనేసి. ఫైనల్‌గా అయితే నేను ఈసారి కొనేసాను. ప్రతిసారి ఇది కొందాం అనుకున్నప్పుడు ఏదైనా సేల్ వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి అనుకుంటుంటాననమాట. అయితే ఆ సేలొచ్చే టైంకి ఏదో ఒక వర్క్ పడుతుంది. మామూలుగా మన మదర్స్ మన నీడ్స్ ఆపుకొని ఇంట్లో పిల్లలవి లేకపోతే ఇంటికి సంబంధించినవి చెయ్యాలనే అనుకుంటాము. అప్పుడు ఇది మనకి మామూలుగా అవెన్ లేకుండా నేను చాలా సఫర్ అయ్యాను. చాలా టైమ్స్ అనిపిచ్చేదనమాట. అవెన్ ఉంటే ఇంత కష్టం ఉండేది కాదు. డబల్, త్రిబుల్ అంతకంటే ఎక్కువే కష్టపడ్డాననమాట. అవెన్ ఉంటే ఈజీ అయిపోయేది అనేసి. కాకపోతే ఏదైనా సేల్ అంటే మనకి నవంబర్ టైంలో వస్తది. దివాళీ అప్పుడు, దసరా అప్పుడు అలా వస్తది. ఆ టైంలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందనమాట. ఒక చోట నుంచి ఒక చోటకి షిఫ్ట్ అవ్వడము. అప్పుడు ఖర్చులు చాలా ఉంటాయి. మామూలుగా మనకు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త ఫీజులనేసి, లేకపోతే అక్కడ ఉన్న వాటినన్నిటిని మళ్ళీ సెట్ చేసుకోవడం మొత్తం అలా ఉంటుంది గదా! లాస్ట్ టైం నేను కలకత్తాలో ఉన్నప్పుడు కూడా అవన్నీ కొనుక్కుందాం అనుకున్న టైంకి నేను ఒక చోట నుంచి ఇంకో కోటకి షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ అప్పుడు ఖర్చులు ఇదంతా ఉంటది కాబట్టి దాన్ని ఆపేసాననమాట. ఇది నాకు దగ్గర దగ్గర 8000 అలా పడింది. 8000 మ్యాటర్ కాదు. నేను మా వారైనా, ఇంట్లో ఎవరైనా నాకు తీసిస్తారు. కాకపోతే ఇదే ఉండే అనమాట. నేను నా మనీతోనే తీసుకోవాలి అనేసి. ఈసారి దివాళీకి తీసుకుందాం అనుకున్నాం. కానీ నేను ఇక్కడికి రాగానే అదే పోస్టింగ్ వచ్చాం గదా! కలకత్తా నుంచి అంబాల. మళ్ళీ పిల్లల అడ్మిషన్స్ ఉంటాయి. ఇల్లు సెట్ చేసుకోవాలి. ఏవో ఒక నీడ్స్ ఉంటాయని ఇలాగ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాననమాట. కానీ నేను ఎప్పుడు ఈ రిపబ్లిక్ డే సేల్ పెడతారు కదా! ఆ సేల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇదైతే 6000కే వచ్చేసింది స్టార్టింగ్‌లో. ఇప్పుడు కాదు. స్టార్టింగ్‌లో. కానీ కొంతమంది నా ఫ్రెండ్స్ 10,000కి కూడా కొన్న వాళ్ళున్నారనమాట. ఇలాగ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది కాస్ట్ అనేది. ఇప్పుడు నేనైతే దగ్గర దగ్గరగా 7,600 అలాగా పెట్టి తీసుకున్నాననమాట. రిపబ్లిక్ డే సేల్‌లో. నార్మల్‌గా డేస్‌లో ఏంటంటే కార్డ్ ఆఫర్ ఉంటది కదా! ఉండదు కదా! ఇప్పుడులాగా సేల్ టైమ్‌లో అంటే కార్డ్ ఆఫర్ ఉంటది కాబట్టి మనకు కనీసం ఒక 500 1000 తగ్గుద్దని అలా వెయిట్ చేస్తూ వచ్చాను. ఎక్కువగా అయితే మనకి దివాళీ ఆఫర్‌లో ఎక్కువ తగ్గుతాయి. ఇప్పుడు నార్మల్‌గా అయితే కొంచెం అంతేం ఫరక్ ఉండదు కదా! దివాళీ ఆఫర్‌లో అయితే 1500, 1000 అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను ఇక్కడైతే ఈ అవెన్ అంతా ఓపెన్ చేసేసి, ఇక్కడ మాకు ఈ ఈ సాకెట్ అనేది ఇక్కడే ఉంది. ఈ ప్లగ్ ఇన్సర్ట్ చేయడానికి. అందుకని కిచెన్‌లో తీసుకొచ్చి పెట్టేసి నేను ఫస్ట్ రన్ చేసి చూస్తున్నాను. ఇదే అవెన్ తీసుకోవడానికి రీజన్స్ ఏందంటే ఏమీ లేవు. నేను చాలా అవెన్ సెర్చ్ చేశాను. ప్రతి అవెన్‌కి 3 పాజిటివ్ ఉంటే 2 నెగెటివ్ ఉంటుంది. నాకు కన్‌ఫ్యూజన్ అయిపోయింది. ఎన్ని డేస్ నుంచి చెక్ చేస్తున్నాను. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అనేసి. ఇలాగా పెద్ద పెద్ద బ్రాండ్స్‌వి చూసాను. ఈ అగారే ఇవన్నీ ఇప్పుడు చిన్న చిన్న బ్రాండ్స్ ఇవి ఇప్పుడు వస్తున్నాయి కదా! అంటే ఒక 2, 3 సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా! వీటికి వారంటీ కరెక్ట్‌గా ఉండదు. అంటే వీటికి ఏమైనా రిపేర్స్ వస్తే మనం వెళ్లి చేయించుకోవడానికి అలా ఉండదు అనేసి విన్నాను. కాకపోతే
పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇప్పుడు మొరపి రెచియార్డ్స్ అదొకటి, ఇంకోటి ఇంకా ఉన్నాయి కదా ఇలాంటివి ఫిలిప్స్ వీటన్నిటికి కూడా పాజిటివ్ ఉంటున్నాయి, నెగిటివ్ ఉంటున్నాయి. సేమ్ వీటికి కూడా పాజిటివ్ ఉంటుంది. అది అగారో, ఐబెల్ ఇవన్నీ వీటన్నిటికి కూడా ఇవి చిన్న చిన్నవి కదా, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నాకు అసలు ఇంకా ఫుల్ కన్ఫ్యూజన్ అయ్యి ఏదైతే అది అయింది. ముందు ఇదైతే అగారో తీసుకుందాము, ఎన్ని రోజులు వర్క్ చేద్దాం చూద్దాము అసలుకి బెటర్గా ఉందా లేదా అనేసి. మనం ఏదైనా ఒకటి మనం వర్క్ చేసే వస్తువు తెచ్చుకున్నప్పుడు మనం ఓపెన్ చేయకంటే ముందు కొంచెం మనం పూజ అది చేసుకుంటాం కదా. నేను అలా ఏం చేయలేదు, ఎందుకంటే రివ్యూస్లో ఈ అవెన్స్ వాటిలో కొన్నిటికి గ్లాస్ సరిగా క్లోజ్ అవ్వకపోవడం, హీట్ రాడ్స్ ఉంటాయి కదా, అవి సరిగా హీట్ అవ్వకపోవడం ఇలాంటివి ఉన్నాయి కదా. మనం ఈ లోపు దానికి బొట్టు పెట్టి ఏదైనా చేసామంటే మళ్ళీ రీప్లేస్మెంటో రిటర్న్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుందని ముందు చెకింగ్ అయితే మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. అది అసలు లైట్ ఆన్ అవ్వగానే ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే మాటల్లో చెప్పలేను. కొన్ని వాటిలో రివ్యూస్లో చూసాను అన్నాను కదా, ఈ ఓటీజీ అనే కదా, చాలా ఓటీజెస్లో మన గ్లాస్ క్లోజ్ చేసినప్పుడు సైడ్ నుంచి హీట్ పోతుంది అనేసి, లేకపోతే లోపల లైట్ ఉంది కదా, లైట్ ఆన్ అవ్వట్లేదని, ఫ్యాన్ ఆన్ అవ్వట్లేదని, ఫ్యాన్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా ఉంటున్నాయి అనేసి అన్నమాట. నేను అదే అనుకుంటున్నాను, ఏది దీంట్లో ప్రాబ్లం రాకూడదు, నేను ఇది ఉంచేసుకోవాలి, మళ్ళీ రీప్లేస్మెంట్ రిటర్న్ ఇలాంటివి ఏమీ లేకుండా అనేసి. దీంతో పాటు ఇలా మాన్యువల్ ఇచ్చారు. కాకపోతే ఏ ఐటెం ఎలా బేక్ చేయాలి, ఎంత హీట్లో బేక్ చేయాలి అనేది అంతా మనం అది ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం సొంతగా మనం తెలుసుకోవాలి, కానీ దీంట్లో ఏమీ ఉండదు. నేనైతే 48 లీటర్స్ తీసుకున్నాను. మా వారు అన్నారు, ఇంత పెద్దది ఎందుకు తీసుకున్నావు, 30 లీటర్స్తో 25 లీటర్స్తో తీసుకోవచ్చు కదా అనేసి. ప్రజెంట్ నేను అంబాలాలో ఉన్నా కదా, ఇక్కడైతే నేను వర్క్ చేయడం లేదు, కానీ నాకు నా మీద చాలా నమ్మకం ఉంది. నేను ఎక్కడికన్నా ఇంకొక బెటర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, కేక్ కొంచెం కాస్ట్ అలా ఉన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను బిజీ అవుతాను, ఈ అవెన్తో వర్క్ ఉంటుంది, తీసుకునేది ఏదో బెటర్గా తీసేసుకుందాం, వస్తే ఆర్డర్స్ ఓకే, లేకపోతే ఇంట్లోకి వాడుకుందాం అన్నట్లుగా. ఇప్పుడు చక్కగా సరిపోతుంది. ఒక 6-8 మెంబర్స్ ఉన్న హౌస్కి ఈ 48 లీటర్స్ అనేది మంచిగా సరిపోతుంది. అంటే అవెన్ మనకి పెద్దగా ఉండే కొద్దీ పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట, అది ప్రాబ్లం. అవెన్ చిన్నగా ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇది 2000 వాట్స్ అనమాట. అలాగా రావడంతోనే నేనైతే బ్రౌనీ స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి కదా, మనకి ఇంత పీరియడ్ అని ఉంటుంది కదా, 7 days అనో 8 days అనో 1 week అనో అలా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా మనం అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి కదా, ఎలా వర్క్ చేస్తుంది అనేసి. ప్రతిసారి నేను బ్రౌనీ చేస్తాను, ఎగ్తో చేస్తాను, ఎగ్లెస్ చేస్తాను కదా, క్రింకిల్ టాప్ అనేది మిస్ అవుతుంటుంది స్టవ్ మీద. ఎందుకంటే కొన్నిటికి అవెన్ అనేది టెంపరేచర్, అది హీట్ అదంతా కరెక్ట్గా ఇస్తుంది. నా దగ్గర ఉన్న బర్తన్లు ఏంటంటే స్క్వేర్ టిన్స్ పట్టే కాదు, మీకు తెలుసు కదా, మేము ఆర్మీ ఎక్కువ సామాన్ అలా తెచ్చుకోము. నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇన్ని సంవత్సరాలుగా కేక్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చాను అనమాట. కుకీస్ అలా చేయాలన్నా, కప్ కేక్స్ అలా చేయాలన్నా నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. ముందైతే ఇక్కడ నేను రెసిపీ చెప్తున్నాను చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎంతెంత యూస్ చేశాను అనేది. నేను ఇక్కడ బటర్ అలాగే చాక్లెట్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్గా, అలాగే స్టెయినర్ పెట్టుకొని ఒక బౌల్లో మైదా అయితే తీసుకుంటున్నాను. ఈరోజు ఎగ్తో చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి క్రింకిల్ టాప్ మిస్ అవుతుంది స్టవ్ మీద చేసినప్పుడు. అయితే ఎలా అయితేనేమి ఏదైతే మనం అనుకుంటున్నాను, ఫస్ట్ అదే రెసిపీ నేను స్టార్ట్ చేశాను, ఇందులో వస్తుందా లేదా అనేసి. మైదా తీసుకున్నాక నేను ఇక్కడైతే కొంచెం కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. బ్రౌనీలో కానీ లేకపోతే చాక్లెట్ కేక్లో కానీ కాఫీ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీకు ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, మర్చిపోకుండా మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అలాగే కోకో పౌడర్ కూడా తీసుకుంటున్నాను. నేను ఇవన్నీ నాకు ఇక్కడ ఎక్కడ దొరకడం లేదు, నేను పంజాబ్ నుంచి తెప్పించుకుంటున్నా, పటియాలా నుంచి ఇవన్నీ ఇక్కడ తెప్పించుకుంటున్నా. వర్క్ రన్ అవ్వకపోయినా ఇంట్లో అయినా చేసుకుంటాం కదా అన్నట్లుగా నేను అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాను. అదే మా వారు పెద్ద అవెన్ ఎందుకు తీసుకున్నామన్నా కూడా నాకైతే నమ్మకం ఉంది. నేను 1.5 year అలా గట్టిగా కలకత్తాలో వర్క్ చేసినప్పుడు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో, మంచిగా రన్ అయింది నా వర్క్. ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కేక్కి ఇక్కడ ఉన్నంత తక్కువ ప్రైస్ మరి ఎక్కడా ఉండదేమో అని అనిపిస్తుంది. మరి 150 ఏంటంటే కూల్ కేక్ 1/2 kg, అందుకనేసి నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా మంచిగా చేసుకుంటాననే నమ్మకం ఉంది కాబట్టి అంత పెద్ద అవెన్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి బ్రౌనీ అనేది. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకున్నాము, అలాగే చాక్లెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా. దీనికోసం ఇది 1/2 kg బ్రౌనీ అనమాట. 8-inch కేక్ టిన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. స్క్వైర్ టిన్ అయితే ఇంతవరకు నాకు దీని మీద చేయడానికి అవ్వక, స్టవ్ మీద అంటే దానికి బర్తన్ అనేది కొంచెం పెద్దగా ఉండాలన్నమాట, కుదరక నేను స్క్వైర్ టిన్ కూడా తీసుకోలేదు. మొన్న రీసెంట్గా పటియాలా నుంచి తెప్పించుకున్నాను అనమాట, 8 inches, అలాగే 6 inchది స్క్వైర్ టిన్ అనేది. ఇక్కడ బటర్ కూడా నేను తీసుకున్నాను. బటర్ అన్సాల్టెడ్ అయినా సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు.
అన్సాల్టెడ్ అనుకోండి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సాల్టెడ్ అయితే ఇబ్బంది లేదు. ఇంకా మన సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం డబుల్ బాయిలింగ్ మెథడ్‌లోనే చాక్లెట్ అలాగే బటర్‌ని అనేది మెల్ట్ చేసుకోవాలి. ఇలాగా ఒక బౌల్‌లో వాటర్ బాగా బాయిల్ అయ్యాక వాటర్ పెట్టుకున్న బౌల్ కన్నా కూడా మనం చాక్లెట్ అండ్ బటర్ తీసుకుంటాం కదా, ఆ బౌల్ అనేది పెద్దగా ఉండాలి. వాటర్ కాంటాక్ట్ అనేది అస్సలు ఉండకూడదు, చాక్లెట్‌కి పాడైపోతుంది. లేకపోతే కింద నుంచి మనకి స్టీమ్ వస్తుంది కదా బాయిల్డ్ వాటర్ నుంచి, ఆ స్టీమ్ తగిలి మన చాక్లెట్ అలాగే బటర్ మెల్ట్ అవ్వాలి, కానీ ఆ స్టీమ్ అనేది చాక్లెట్లోకి వెళ్ళకూడదు. అందుకని చాక్లెట్ అలాగే బటర్ పెట్టుకునే బౌల్ అనేది పెద్దగా ఉండాలి, కింద వేడి నీళ్ళు ఉన్న బౌల్ అనేది చిన్నగా ఉండాలి. ఇక్కడైతే నేను టెంపరేచర్ సెట్ చేసుకుంటున్నాను. ముందు అన్నీ రెడీ చేసుకుంటున్నాను కదా, ప్రీ హీట్ కోసం టెంపరేచర్ సెట్ చేసుకుంటున్నాను. అందుకే స్టెప్ వైజ్ చెప్తున్నాను అనమాట. మనం ముందే ప్రీ హీట్ పెట్టేసుకొని తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ చాక్లెట్ మెల్ట్ చేసుకోవడం, ఇవన్నీ కేక్ టిన్ రెడీ చేసుకోవడం, తర్వాత రెడీ చేసుకుంటే ఆ లోపు మన ప్రీ హీట్ అయిపోయి అవన్నీ కూడా చల్లబడిపోద్ది అనమాట. అందుకోసం చెప్తున్నాను. ఇది నేను చేస్తుంది స్టార్టింగే, అవెంతో వర్క్ చేయడం ఫస్ట్ టైము. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. మీరు ఎవరన్నా నేను కొన్నానంటే ఖచ్చితంగా మన వాళ్ళకి కూడా తీసుకునేదాకా నేను కొనుక్కోండి అని చెప్తూనే ఉంటాను. యూజ్ అయితే చెప్తాను. నన్ను చూసి చాలామంది స్టిచ్చింగ్ మిషన్ వర్క్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఏమైనా డౌట్స్ వస్తే అలా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఎగ్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట. మనం బేకింగ్ చేసేటప్పుడు ఏ ఐటమ్స్ అయినా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టినవి కానీ అలా మనం యూస్ చేయకూడదు. అందులోనే వెనిలా ఎసెన్స్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ కాబట్టి ఎగ్ స్మెల్ రాకుండా కొంచెం ఉండడానికి. మామూలుగానే ఎగ్ స్మెల్ రాదు, ఎందుకంటే కోకో పౌడరు చాక్లెట్ ఇవన్నీ వేస్తాం కదా. కాకపోయినా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను. మనకి ఎగ్స్ అనేవి కేక్ లాగా ఫ్లఫీగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా ఫ్లఫీగా వస్తే చాలు. కానీ మరి మనకి ఏంటంటే కేక్ చేసేటప్పుడు 1కి 4 ఇంతలు అయ్యేంత వరకు మనం బీట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా మనకి బ్రౌనీ చేసుకునేటప్పుడు ఇది విస్కర్ లేకపోయినా హ్యాండ్ విస్కర్ కానీ బెలూన్ విస్కర్ అని కానీ ఉంటుంది కదా, దానితో అయినా చక్కగా మనం మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా ఇలా అయితే చాలు. మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. నేనైతే హెవెల్స్ బీటర్ యూస్ చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచి అయితే బేకింగ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి, అంటే అసలు నేర్చుకోవడం కూడా నేను దీంతోనే నేర్చుకున్నా. 300 వాట్స్, నాకేమీ ప్రాబ్లం అనేది రాలేదు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి ఇప్పుడు చూడండి, మీకు ఇందాక చూపించాను కదా ఎగ్ బ్యాటర్ అనేది, అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మన చాక్లెట్ అలాగే బటర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయి ఉంటుంది. బటర్ని కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. మన దగ్గర అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు నేను ఉండే ఏరియా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి బటర్ అనేది నేను అలానే వేసాను కాబట్టి మెల్ట్ అవ్వడానికి టైం పట్టిందనమాట. ఇలాగా కూలింగ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే ఇది బ్రౌనీ చేసేటప్పుడు చిన్న మిస్టేక్స్ కాదు, చిన్న డిఫికల్టీస్ అనేసి వస్తుంటాయి అనమాట. అవి లేకుండా చూసుకోండి. బటర్ చిన్న పీసెస్గా కట్ చేయండి. అప్పుడు మెల్ట్ అవ్వడం కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే రూమ్ టెంపరేచర్లో పెట్టినా కూడా, రూమ్లోనే పెడుతున్నాను ఇప్పుడు బటర్ అయితే నేను, అయినా గట్టిగా ఉంటుంది రాయి లాగా. మామూలుగా బటర్ని కూడా మన రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్నే యూస్ చేయాలి. మాకైతే ఫ్రిడ్జ్ అవసరం లేదు. పాలు కానీ వెజిటేబుల్స్ కానీ ఇప్పుడు 2-3 రోజులు బయట పెట్టిన కర్రీస్ అయినా కానీ పాడవు, అంత కూల్గా ఉంటుంది ఇక్కడ. మనం చక్కగా ఎగ్ మిక్సర్ అలాగే డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాక అందులోనే మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే చాక్లెట్ అలాగే బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే ఇట్లా బుజ్జి స్పాచ్లా కూడా ఉంటుంది. స్పాచ్లా యూస్ చేయడం వల్ల ఏంటంటే అస్సలు వేస్ట్ అవ్వదన్నమాట. మనం ఏది రెడీ చేసుకున్నా మంచిగా దాంతో వైప్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది, అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకని ఒక 2-3 స్పాచ్లాలు తెచ్చిపెట్టుకోండి, ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడైతే మనం ఈ చాక్లెట్ మిక్స్ కూడా యాడ్ చేసుకున్నాక చాక్లెట్ బటర్ది మంచిగా వీటిని మిక్స్ కలుపుకోవాలి. మనం బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, మన ఛానల్లో చూపించాను. కాకపోతే బటర్తో ఉన్నంత టేస్ట్ ఆయిల్తో ఉండదు, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. దేని టేస్ట్ దానిదే ఉంటుంది అనమాట. ఆయిల్ కన్నా కూడా బటరే బాగుంటుంది బ్రౌనీలో. కానీ ఒకవేళ బటర్ లేకపోతే ఎలా చేసుకోవాలనేది నేను ఆ వీడియోలో చూపించాను, చెక్ చేసేయండి. ఇప్పుడు బటర్ కానీ ఆ చాక్లెట్ కానీ ఏంటంటే కొంచెం కూలింగ్ తగిలినా గట్టిగా అయిపోతుంది కదా. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వెదర్ కూల్గా ఉంది, చాక్లెట్ బటర్ యాడ్ చేయగానే అది అనేది కుక్కీ డోలా అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర చాలా చల్లగా ఉంది కాబట్టి మరి ఇంత టైట్గా ఉంది. కానీ మన దగ్గర చేసుకున్న వాళ్ళైతే బ్రౌనీ బ్యాటర్ మామూలుగానే టైట్గా ఉంటుంది, కానీ ఇంత టైట్గా అయితే ఉండదు. కాకపోతే మాకు ఇక్కడ వెదర్ అలాగే దాని సిచ్యువేషన్ వల్ల ఇలా కుక్కీ బ్యాటర్ అయిపోయినట్లు అయిపోయింది. నేను ఎల్లో కలర్ అడ్జస్ట్ చేశాను. ఇది అనేది ఫాస్ట్గా చేసేసుకోవాలి. మనం చాక్లెట్ యాడ్ చేయగానే టైట్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. అందుకోసమనే నేను ముందుగా స్టెప్ వైజ్ చెప్పాను అనమాట. డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ ఫస్ట్ కేక్ టిన్ రెడీ చేసుకోవడం, నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవడం, చాక్లెట్ మెల్ట్ చేయడం, తర్వాత ప్రీ హీట్ పెట్టి
ఎగ్ బీట్ చేసుకొని మిగతా అన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న వాటన్ని మిక్స్ చేసి తర్వాత ఇలాగ టిన్లో పోర్ చేయడం. తర్వాత నేను పైనుంచి కొన్ని చాక్లెట్ చంక్స్ పెట్టేసి, అలాగే నా దగ్గర అక్రూట్ కూడా ఉంది. బ్రౌన్ అక్రూట్ మీన్స్ ఇది ఏంటిదబ్బా, వాల్నట్ బ్రౌనీ సూపర్ ఉంటుంది. బ్రౌనీలో వాల్నట్ తగులుతుంటే ఎంత టేస్టీగా ఉంటుంది. ఇంక ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అసలు బ్రౌనీ అయితే మనం పేరు పెట్టలేము. ఈలోపు ప్రీ హీట్ కూడా అయిపోయింది 10 మినిట్స్లో. మళ్ళీ నేనైతే ఇక్కడ 25 మినిట్స్ హీట్ పెడుతున్నాను. మనం రాడ్స్ అనేవి ఒక్కొక్క ఐటెంకి ఒకేలాగా ఉంటుందన్నమాట. ఇది నేను చేస్తూ నాకు ఇప్పుడు తెలుస్తుంది. కేక్ ఒకలాగా రాడ్స్ కేక్ అయితే మనం ఓన్లీ కింద రాడ్సే ఆన్ చేసుకోవాలి. బ్రౌనీకి అయితే బోత్ రాడ్స్ ఆన్ చేసుకోవాలంటే పైన కింద 2 ఆన్ చేసుకోవాలి. కేక్ అయితే మనం 160 డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకుంటే సరిపోతుంది. బ్రౌనీకి 180 డిగ్రీస్ దగ్గర అనేది బేక్ చేయాలి. ఇది మనకి చాలామంది ఒక్కొక్క వీడియోలో ఒక్కోలా చెప్తున్నారు. ఒకళ్ళు 170 అంటారు, ఒక్కొక్కరు 180 అంటారు, ఒకళ్ళు ఓన్లీ కింద రాడ్స్ అంటారు, ఒకళ్ళు పైన బోత్ రాడ్స్ అంటారు. ఎంతవరకైనా సరే మనం చేసే అంతవరకు మన ఐటమ్స్ని మన అవెన్లో ఎలా బేక్ చేసుకోవాలనేది అప్పుడే అర్థమవుతుంది అనమాట. 1-2 సార్లు ఏమైనా మిస్టేక్ అయి ఫెయిల్ అయిపోయినా తర్వాత మనకి బ్రౌనీ బేక్ చేస్తే ఏ రాడ్స్ ఆన్ చేసుకోవాలి, ఎంత హీట్ పెట్టాలి, ఎంత మెజర్మెంట్స్కి ఎంత టెంపరేచర్ దీన్ని ఏమంటారు, ఎంత టైమింగ్ సెట్ చేసుకోవాలి అనేది మనం సెల్ఫ్గా చేస్తేనే మనకి తెలుస్తుంది. నేను ఈ బ్రౌనీకి అయితే 25 మినిట్స్ టైమింగ్ పెట్టాను. బోత్ రాడ్స్ కింద పైన రాడ్స్ ఆన్ పెట్టాను. అలాగే ఫ్యాన్ కూడా ఆన్ పెట్టాను. ఫ్యాన్ కూడా ఆన్ ఉంచితే ఈవెన్గా బేక్ అవుతుంది అనేసి విన్నాను అనమాట. అందుకోసం అనేసి ఇప్పుడైతే నేను ఇంకా నాకు పక్కకు కూడా వెళ్ళాలనిపించట్లేదు. మంచిగా వెచ్చగా తగులుతూ ఉంది అవెన్ ఉన్న ప్లేస్ అంతా. ఇంకా ఉన్న వర్క్ అంతా ఆపేసి అక్కడే ఉండి చూస్తుంది అనమాట. మనకి క్లియర్గా విజిబుల్ అవుతుంది కదా, గ్లాస్ డోర్ కాబట్టి ఎలా బేక్ అవుతుంది అనేసి. అసలు నాకు ఎంత ముచ్చటేస్తుంది, ఎంత హ్యాపీ అనిపిస్తుందో. నేను ఇంకా వీటిలో కేక్స్ అలా బేక్ చేసి ఎలా వస్తున్నాయి అనేది చెప్తాను మీకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బేకింగ్ అంటే బిజినెస్ పర్పసే కాకుండా మీరు ఇంట్లో కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. అవెన్స్ అనేవి కుకీస్ చేసుకోవచ్చు, ఎగ్ పఫ్స్, బేకరీలో ఏ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అవన్నీ మనం చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అవెన్ ఉంటే, అవెన్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం రిజల్ట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. కేక్ అనేది నాకు అవెన్ కంటే స్టవ్ మీదే బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే తర్వాత డేస్లో నేను కేక్ కూడా బేక్ చేశాను, చెప్తాను మీకు, ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. చక్కగా చూడండి ఎంత మంచిగా వచ్చిందో క్రింకిల్ టాప్. దాన్ని చూసి నా ఆనందం అయితే అసలు అవ్వో ఎగిరికి అంత పని అయింది. ఆ పైన క్రింకిల్ టాప్ అదంతా చూడగానే మంచిగా బేక్ అయిపోయింది. మనకి బ్రౌనీ బేక్ చేసినప్పుడు ఇంకా నేను ఇంకొక 25 మినిట్స్ ఉంచాను కదా, 25 మినిట్స్ కాకుండా 20 మినిట్స్ అయితే సరిపోయి ఉండేది. కొంచెం ఫడ్జీగా రావాలనుకుంటే 20 మినిట్స్కి తీసేయాలి, లేదు కొంచెం కేకీగా రావాలి అని అనుకుంటే 25 మినిట్స్ ఉంచాలి. అంటే మనకి ఎలా అర్థమవుతుంది ఫడ్జీగా కేకీగా అని అంటే, మనం టూత్పిక్ ఇన్సర్ట్ చేసినప్పుడు కొంచెం వెట్గా తగులుతూ ఉండాలి, కొంచెమే, మరి క్రమ్స్ అనేవి తగులుతూ ఉంటే అప్పుడు ఫడ్జీగా ఉన్నట్టు. అసలు క్రమ్స్ కూడా తగలకుండా ఉందనుకో అప్పుడు కేకీగా అయిపోద్ది అనమాట. అంటే మనం ఫస్ట్ టైం కాబట్టి బేక్ చేసేది. నాకు ఇప్పుడు అర్థమైందనమాట డిఫరెన్స్. టైం అనేది కొంచెం తగ్గించుకోవాలి. 8 ఇంచ్ కేక్ టిన్ ఈ 1/2 kg మెజర్మెంట్స్కి అయితే 20 to 25 మినిట్స్ లోపు, అంటే 20 to 23 మినిట్స్ లోపు ఖతం అయిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. ఇంకా అంటే 25 కానీ 30 కానీ పెట్టాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది. మన కేక్ టిన్లోనే మన బ్రౌనీ చక్కగా అదే కూల్ అయ్యేదాకా వెయిట్ చేశాక తర్వాత మనం బేకింగ్ పేపర్ కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రౌనీ అనేది డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇలాగ పైకి వచ్చేటట్లు మనం దాంట్లోంచి కేక్ టిన్లో నుంచి రిమూవ్ చేయడానికి ఈజీగా ఉండేటట్లుగా బేకింగ్ పేపర్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మార్నింగ్ వచ్చింది. వెయిట్ కార్టూన్లోంచి అట్టపెట్టలోంచి బయటకు తీసాక అది వెయిట్ లేదు, కానీ అట్టపెట్టేదంతా వెయిట్ ఉందనమాట. మా స్టెప్స్ కొంచెం హైట్ ఉంటాయి, ఎందుకులే రిస్క్ అన్నట్లుగా మా వారు వచ్చే వరకు వెయిట్ చేశాను, ఎప్పుడెప్పుడు వస్తారా అనేసి. రాగానే వెంటనే ఓపెన్ చేసేసి అది అంతా ఓకే, ఫ్యాన్ లైట్ అంతా వర్క్ చేస్తున్నాను, కానీ నేను ఇదైతే స్టార్ట్ చేశాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఎంత ఫడ్జీగా, అలాగే కొంచెం ఎంత టేస్టీగా ఉందో అసలు మాటల్లో అయితే చెప్పలేను. పైన క్రింకిల్ టాప్ చూసి నాకు ఎంత ఆనందం అనిపించిందో అండి. ఇది మామూలుగా స్టవ్ మీద ఇంత బాగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం క్రింకిల్ టాప్ని. అంటే అస్సలు మనకి హీట్ అనేది బయటకు పోకుండా ఉండాలన్నమాట. టెంపరేచర్ కూడా కరెక్ట్గా ఉండాలి. మనం కేక్కి బ్రౌనీకి టెంపరేచర్ అనేది వేరువేరుగా ఉంటుంది కదా, అలా అనమాట. ఒక్కొక్కసారి కేక్కి సిమ్లో పెట్టి బేక్ చేసినా సరిపోతుంది, బ్రౌనీకి సిమ్లో పెట్టి బేక్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఇంత నీట్గా క్రింకిల్ టాప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఫైనల్గా నేనైతే అవెన్ తీసేసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.